టీ20 వరల్డ్ కప్ 2026లో మన టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుంది. మన వాళ్ళైతే నెదర్లాండ్స్ టీంను 17 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్ స్టేజ్ను అన్బీటెన్గా ఫినిష్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా మరోసారి మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే బ్యాటింగ్ బౌలింగ్లో బాగానే పెర్ఫామ్ చేశారు. అఫ్కోర్స్ ఫీల్డింగ్లో చూసుకుంటే క్యాచింగ్ మరోసారి దెబ్బడింది. బట్ స్టిల్ ఇది మన టీమిండియాకు గుడ్ గేమ్ అని చెప్పుకోవాలి. పర్టికులర్గా మన మ్యాచ్కి డిఫరెంట్ పెర్ఫార్మర్స్ని కనుక్కుంటున్నాం. అంటే ఒకే ప్లేయర్ మీద డిపెండ్ అవ్వట్లేదు. సో క్లియర్లీ మ్యాచ్ని అయితే మన టీమిండియా మరీ అంత సీరియస్గా తీసుకోలేదు. అంటే కొంతవరకు ప్రయోగాలు చేశారు. అలాగే మ్యాచ్ కోసం వాటిని పిచ్ చూసుకొని అనుకున్నట్టు రాలేదు, స్లోగా ఉంది. సో మనం ప్రీవిడియోలో చెప్పుకున్నట్టు ఈ గ్రౌండ్లో బ్లాక్ సాల్ వికెట్స్ ఉంటాయి, రెడ్ సాల్ వికెట్స్ ఉంటాయి. బట్ ఈ మ్యాచ్కి మాత్రం బ్లాక్ సాల్ వికెట్ ఇచ్చారు. దీనివల్ల బాల్ అనేది బ్యాట్ మీదకి అంత ఈజీగా వచ్చేది కాదు. లో బౌన్స్తో పాటు పేస్ బౌలర్స్ ఎవరైతే పేస్ వేరియేషన్ మంచిగా చేశారో వాళ్ళకి పిచ్ బాగా వర్కౌట్ అయింది. బట్ నేను ఎండ్ చేసుకుంటే ఈ పిచ్ మీద క్రీజ్లో సెట్ అయిన తర్వాత రన్స్ కొట్టచ్చు అని చెప్పి మన బ్యాట్స్మెన్ ప్రూవ్ చేశారు. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ 12 ఓవర్స్లో మన టీమిండియా ఒకలా ఉంటే ఆ తర్వాత లాస్ట్ 8 ఓవర్స్లో మాత్రం చెత్త కొట్టేశారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ గెలిచారు, ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అది డెఫినెట్లీ ఒక ప్రయోగం అని చెప్పుకోవాలి. ఎందుకంటే జనరల్గా స్టేడియంలో డ్యూ పడినప్పుడు చేసింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. బట్ మన టీమిండియా సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్కి ముందు తమను టెస్ట్ చేసుకోవాలనుకున్నారు. అందుకే ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. ఎట్ ది సేమ్ టైం మ్యాచ్ కోసం బ్లాక్ సాల్ వికెట్ వాడారు కాబట్టి పిచ్ కూడా స్లోగా మారుతుంది సెకండ్ హాఫ్లో. సో మొత్తం మీద మన వాళ్ళు చేసింగ్ విషయంలో కాన్ఫిడెంట్గానే ఉన్నారు. అంటే చేయవలసి వస్తే మ్యాచ్ గెలుస్తామనే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. దీనివల్ల స్కోర్ని డిఫెండ్ చేసుకునే విషయంలో బాగా నలుగుతున్నారు. ఎనివే మన వాళ్ళైతే టీంలో మార్పులు చేశారు. కుల్దీప్ ప్లేస్లో హర్షదీప్ సింగ్ని తీసుకొచ్చారు. అండ్ అక్షర్ పటేల్కి రెస్ట్ ఇచ్చి సుందర్కి ఒక గేమ్ ఇచ్చారు. సో మన వాళ్ళైతే మెయిన్ ప్లేయర్స్కి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ని దృష్టిలో పెట్టుకుని గేమ్ టైం ఇచ్చారు. అంటే బుమ్రాకి కానీ హార్దిక్ పాండ్యాకి కానీ రెస్ట్ ఇవ్వలేదు అని చాలా మంచి మూవ్ అని చెప్పుకోవాలి. అయితే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుని మన టీమిండియాకి మంచి స్టార్ట్ రాలేదు. అగైన్ అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్ అయ్యాడు. అండ్ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఒక రైట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. సో అభిషేక్ శర్మ అయితే టీ20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఒక రన్ కూడా కొట్టలేకపోయాడు. ఆడిన 3 మ్యాచ్లు కూడా డక్అవుట్ అయ్యాడు. అంటే ఇది మన టీమిండియాకు కన్సర్న్ అంటే ఒక చిన్న కన్సర్న్ లాంటిదే. అంటే అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ వరుసగా 3 డక్అవుట్లు అవడం అంటే అది మనం అంత తరచుగా చూడడం. మెయిన్లీ వరుసగా 2 మ్యాచ్లో ఫస్ట్ ఓవర్లో స్పిన్నర్కి అవుట్ అయిపోవడం కొంతవరకు ఆపోనెంట్ టీమ్స్కు వీక్నెస్ని ఎక్స్పోజ్ చేసినట్టు ఉంటుంది. బట్ నేను అభిషేక్ శర్మలో తొందరగా అవుట్ అవ్వడం కూడా మనకు కొంతవరకు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ముందు మన బ్యాటింగ్ విషయంలో ఒక కన్సర్న్ ఉండేది. ఎక్కువగా అభిషేక్ శర్మ మీద డిపెండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళు సరిగ్గా ఆడట్లేదని చెప్పి. బట్ ఈ టీ20 వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ ఒక రన్ కొట్టకపోయినా సరే మన టీమిండియా 4 మ్యాచ్లు గెలిచేశారు. విచ్ మీన్స్ అతని మీద డిపెండెన్సీ తగ్గిందనే కదా మీనింగ్. మెయిన్లీ మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గ్రూప్ స్టేజ్లో మంచిగా ఎక్సెల్ అయ్యారు. వాళ్ళకైతే మంచి గేమ్ టైం దొరికింది. బట్ నేను అభిషేక్ శర్మ అయితే సూపర్ 8లో ఫామ్ అందుకోవాలి. మెయిన్లీ నెక్స్ట్ మ్యాచ్లో అతను స్ట్రైక్ తీసుకోకుండా ఉంటే బాగుంటుందేమో. అంటే స్టార్టింగ్ ఓవర్లో స్ట్రైక్ ఇషాన్కి ఇచ్చేసి అభిషేక్ శర్మ నాన్ స్ట్రైక్ రన్లో ఉంటే బాగుంటుంది. సో లెట్స్ హోప్ అభిషేక్ శర్మ సూపర్ 8 నుంచి ఫామ్లోకి రావాలని కోరుకుందాం. మన వాళ్ళు ఫైనల్కి వెళ్తే ఇంకా మనకి 5 క్రూషియల్ మ్యాచెస్ ఉన్నాయి. అండ్ 5 మ్యాచ్లు అభిషేక్ శర్మ ఒక 3 మ్యాచ్లు సరిగ్గా ఉన్న చాలు మన టీమిండియాకి చాలా ప్లస్ అవుద్ది. ఎనివే అభిషేక్ శర్మ తొందరగా అవుట్ అయినా సరే ఇషాన్ తను దూకుని కొనసాగించాడు. 7 బంతులను 18 పరుగులు చేశాడు. వేరే తిలక్ వర్మ చూసుకుంటే కొంతవరకు గట్టి కొట్టడానికి ట్రై చేశాడు. అంటే ఈ మ్యాచ్లో పవర్ ప్లే అతను ఎక్కువగా స్ట్రైక్ తీసుకుని కొట్టడానికి ట్రై చేశాడు. మేలు తన 25 డేంజర్ని క్రాస్ చేసి 31 రన్స్ అయితే కొట్టాడు. బట్ ఎనివే ఇద్దరు కూడా తమ నాక్స్ని పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయారు. ఇషాన్ అన్లక్కీగా బాల్ అనేది బాడీకి తగల అవుట్ అయిపోయాడు. వేరే తిలక్ వర్మ చూసుకుంటే డీప్లో మేరు ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. 41 ఇయర్స్ ఏజ్లో కూడా అలా డైవ్ చేసి క్యాచ్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే సోషల్ మీడియాలో కొంతమంది తిలక్ వర్మ మీద అనవసరంగా ఒత్తిడి పెడుతున్నారు. అంటే అతను తక్కువ స్ట్రైక్ రేట్ ఆడుతున్నాడు ఇదే మాట అని చెప్పి కొంతమంది అంటున్నారు. బట్ నిజానికి తిలక్ వర్మకి ఇచ్చిన రోల్ అదే. ఈవెన్ మన బ్యాటింగ్ కోచ్ కూడా కన్ఫర్మ్ చేశారు. మేము తిలక్ వర్మని యాంకర్ ఇన్నింగ్స్ ఆడమంటున్నాం అండ్ అతను అదే చేస్తున్నాడని చెప్పి ఆయన కన్ఫర్మ్ చేశాడు. బట్ అయినా కానీ కొంతమంది సోషల్ మీడియాలో అనవసరంగా మన ప్లేయర్స్ను ట్రోల్ చేస్తున్నారు. మెయిన్లీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మన టీమిండియా మ్యాచ్లు గెలుస్తున్నా సరే మన వాళ్ళని తిడుతున్నారు. అది కూడా కొంతమంది ఇండివిజువల్గా ప్లేయర్స్ని ట్రోల్ చేస్తుంటే మరి కొంతమంది టీంను మొత్తాన్ని ట్రోల్ చేస్తున్నారు. మీరు చిన్న టీమ్స్ మీద ఆడుతున్నారు, పెద్ద టీమ్స్ మీద ఇంకా ఆడతారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. సో నిజంగా ఇది ఎంత సిక్ మెంటాలిటీ అంటే మ్యాచ్కి ముందు చిన్న టీమ్స్ని లైట్ తీసుకోకూడదు అంటారు. బట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత చిన్న టీమ్స్ మీద గెలిచారు, ఇందులో అద్భుతం ఏముందంటారు. ఎట్ ది సేమ్ టైం చిన్న టీమ్స్ మీద భారీ తేడాతో గెలిస్తే పసికోళ్ళు కొట్టేసామంటారు. లేదో కాస్త క్లోజ్ మార్జిన్తో గెలిస్తే చిన్న టీమ్స్ మీద ఎలా గెలుస్తున్నారు, ఇంకా పెద్ద టీమ్స్ మీద ఏమాడతారంటారు. ఈవెన్ ఇండివిజువల్ ప్లేయర్స్ విషయంలో కూడా సేమ్ ఇదే చేస్తున్నారు. ఇప్పుడు అభిషేక్ శర్మ డక్అవుట్లు అయిపోయాడు. ఏమంటున్నారు, చిన్న టీమ్స్ మీద సరిగ్గా ఆడలేకపోతుంటే రేపు సూపర్ 8లో ఏం ఆడతారని చెప్పి అంటున్నారు. అయితే అభిషేక్ శర్మ గ్రూప్ స్టేజ్లో బాగా కొట్టుంటే పసికోళ్ళ టీం మీద కొట్టేశాడు అనేవారు. అలాగే తిలక్ వర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ రేట్ గురించి కూడా కొంతవరకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో కొంతమంది మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే మన టీమిండియా 100 పరుగులు దాటితో గెలిచాలి, లేకపోతే 150 పరుగులు దాటితో గెలిచాలి. అలా కాకుండా నార్మల్గా మ్యాచ్ గెలిస్తే అది విజయం కాదు, మన వాళ్ళు చేతకనాట ఆడారంటారు. బట్ అఫ్కోర్స్ మన వాళ్ళు ఆ రేంజ్లో స్టాండర్డ్ సెట్ చేశారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. బట్ స్టిల్ అలా అని చెప్పి అనవసరంగా నెగిటివిటీ క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే టీ20 వరల్డ్ కప్లో పిచ్చెస్ డిఫరెంట్గా ఉన్నాయి. బయలాటరల్ సిరీస్లో ఉన్నట్టు లేవు. ఇప్పుడు యూస్ చేస్తున్న పిచ్చుల మీద 250, 300 కొట్టడం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ మన టీమిండియానే కాదు మిగతా అన్ని టీమ్స్ కూడా అలానే స్ట్రగుల్ అవుతున్నాయి. ఈవెన్ రాబోయే మ్యాచ్లో కూడా పిచ్చెస్ ఇంకా డిఫికల్ట్గా మారుతాయి కానీ ఈజీగా ఉండవు. ఎందుకంటే టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయిపోతే పిచ్చెస్ మీద వేరియంట్ ఎయిర్ పెరిగి బౌలర్స్కి బాగా అనుకూలంగా మారుతాయి. సో దీని కారణంగానే మన టీమిండియా బ్యాట్స్మెన్ దగ్గర నుంచి పెద్ద స్కోర్లు చూడలేకపోతున్నాం.
ఇన్ఫాక్ట్ మన వాళ్ళు చాలా మెచ్యూర్గా బ్యాటింగ్ చేస్తున్నారు. నేను ఒక వీడియోలో చెప్పా, మన వాళ్ళకి స్టార్టింగ్లో వికెట్లు పడితే తర్వాత ఇన్నింగ్స్ని కన్సోలిడేట్ చేయాలి, ఒక 12 ఓవర్స్ వరకు జాగ్రత్త ఆడాలని చెప్పి. అండ్ ఈ మ్యాచ్లో ఎగ్జాక్ట్లీ అదే చూసాం. 12 ఓవర్స్లో మన టీమిండియా ఎంత కొట్టింది, 89 రన్స్ కొట్టింది. బట్ తర్వాత లాస్ట్ 8 ఓవర్స్లో చూసుకుంటే ఎంత కొట్టారు, 100 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. సో ఇలాంటి పిచ్చెస్ మీద ఈ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ స్టైల్ని మన వాళ్ళు అలవర్చుకోవాలి. అంతేగాని వికెట్లు పడుతున్నా లెక్క చేయకుండా కొట్టేస్తే అంత పెద్ద స్కోర్ రాదు మనకి. మెయిన్లీ మ్యాచ్లో ఇషాన్ కిషన్ తప్పితే ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఇనిషియల్గా టైం తీసుకుని బ్యాటింగ్ చేశారు. ఎందుకంటే పిచ్ ఫస్ట్ బాల్ని చిట్టింగ్ చేయడానికి అంత అనుగుణంగా లేదు. సో దయచేసి ఆ కొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనవసరంగా టీమిండియాను ట్రోల్ చేయకండి. మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే టీమిండియాని సపోర్ట్ చేయండి, అదర్వైజ్ మీకు నచ్చిన వేరే టీంని సపోర్ట్ చేసుకోండి. అంతేగాని నేను టీమిండియా ఫ్యాన్ అని చెప్పుకుంటే మన టీంని అనవసరంగా ట్రోల్ చేయొద్దు. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఎనివే మన బ్యాటింగ్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ కొంతవరకు మంచి నాక్ ఆడాడు. ఇన్నింగ్స్ని కన్సాలిడేట్ చేసే ప్రయత్నం చేశాడు, తిలక్ వర్మతో ఒక మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. బట్ అగైన్ అతను ఒకటైన షాట్ చూసుకుంటే మాత్రం కొంతవరకు డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే పిచ్ మీద పేస్ ఎక్కువగా లేదు, అందులోకి నెదర్లాండ్స్ బౌలర్స్ మరీ స్లోగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో వికెట్ మీద ఫ్లిక్ షాట్స్ అంతలా వర్కౌట్ అవ్వవు, కొడితే స్వీపులు కొట్టాలి. బట్ సూర్యకుమార్ యాదవ్ ఫ్లిక్ షాట్కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. అయితే స్కై అవుట్ అయిపోయినా ఆ తర్వాత మనకు ఒక మైండ్ బ్లోయింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. శివన్ దుబే మరి హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు కలిసి 5 వికెట్కి 76 పరుగులు యాడ్ చేశారు, అది కూడా 35 బంతుల్లోనే. సో ఇనిషియల్గా చూసుకుంటే దూబే అయితే టైం తీసుకున్నాడు, 10 బంతులు 5 పరుగులు మాత్రమే చేశాడు. బట్ ఆ తర్వాత ఆడాడు భయ్య దూబే నిజంగా మైండ్ బ్లోయింగ్ హిట్టింగ్ చేశాడు. పర్టికులర్గా ఈ పిచ్ అతనికి బాగా సూట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దూబే స్ట్రెంత్ ఏంటి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వికెట్ కొట్టడం. అంటే తన ఆర్క్ ఎప్పుడు కూడా లెగ్ సైడ్ మరి డౌన్ ది గ్రౌండ్ ఉంటుంది. దీంతో నెదర్లాండ్ బౌలర్స్ వేసి స్లో బాల్స్ని చాలా బాగా పిక్ చేశాడు. మిగిలిన 3 ఇన్నింగ్స్లో చూసుకుంటే 6 సిక్సర్లు ఉన్నాయి. అండ్ ఓవరాల్గా 31 బంతుల్లో 66 పరుగులు చేశాడు. సో రియల్లీ దూబే అయితే మ్యాచ్కి తన పెర్ఫార్మెన్స్ని చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. మిగిలిన అతని బ్యాటింగ్ కారణంగా ఇప్పుడు మనకి మిడిల్ ఆర్డర్లో చాలా కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. అది కూడా ఈ మ్యాచ్లో అతను స్పిన్నర్స్ని చేత కొట్టాడు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమ్ మేనేజ్మెంట్ అతని నెంబర్ 5లో పంపి చాలా మంచి పని చేశారు. నార్మల్గా చూసుకుంటే హార్దిక్ పాండ్యాని పంపుతారు, బట్ ఈ మ్యాచ్లో దూబేకి ఆ గేమ్ టైం ఇచ్చారు. అండ్ దూబే తను ఎక్సలెంట్గా యూటిలైజ్ చేసుకున్నాడు. డెత్ ఓవర్స్లో శివతాండం ఆడేశాడు. మిగిలిన అతను స్టార్టింగ్ 10 బాల్స్లో 5 రన్స్ కొట్టినప్పటికీ ఆ తర్వాత యాక్సలరేషన్ చూసాం, 25 బాల్స్కి 50 కంప్లీట్ చేశాడు. అంటే ఎంత వేగంగా గేర్లు షిఫ్ట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. అది కూడా అగైన్ అదర్ ఎండ్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా కూడా స్ట్రగుల్ అయ్యాడు. అతను కూడా ఇనిషియల్గా గట్టిగా కొట్టలేకపోయాడు. ఐ థింక్ 16 బాల్స్కి 16 రన్స్ కొట్టాడు అనుకుంటా. బట్ ఈ టైంలో చూసుకుంటే మాత్రం ఒక ఎండ్లో శివన్ దుబే మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ వరల్డ్ కప్లో ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ చూసాం. ఐ థింక్ నమీబియాతో మ్యాచ్కి అగైనెస్ట్ అనుకుంటా. బట్ ఆ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా చేత కొట్టాడు, కానీ ఇక్కడ మాత్రం రివర్స్ అయింది, శివన్ దుబే మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. సో దూబే లాంటి ప్లేయర్ ఈ రేంజ్లో బ్యాటింగ్ చేయడం డెఫినెట్లీ మన టీమిండియాకి చాలా అంటే చాలా బిగ్ పాజిటివ్. మెయిన్లీ మిడిల్ ఆర్డర్లో మ్యాచ్కి మన వాళ్ళ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఎగైన్ హార్దిక్ పాండ్యా కూడా కొంతవరకు మంచి నాక్ ఆడాడు. మెయిన్లీ సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యాకి చెప్పాడు పిచ్ కొంచెం తేడా ఉంది, ఫస్ట్ బాల్కి గట్టు ఓపిక అని చెప్పి. అందుకే హార్దిక్ పాండ్యా కంట్రోల్ చేసుకుని ఆడాడు. బట్ ఎన్నో స్టార్టింగ్లో టైం తీసుకున్నప్పటికీ చివరిలో యాక్సలేట్ చేశాడు, 6లు కొట్టాడు. సో మొత్తం మన పేస్ ఆల్రౌండర్స్ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ దూబే లాంటి వాళ్ళు ఇలా బ్యాటింగ్ చేయడం మనకి టాప్ ఆర్డర్లో ఇంకా కాన్ఫిడెన్స్ పెంచుద్ది. అంటే మనం ఫాస్ట్గా ఆడడానికి ట్రై చేసి తొందరగా అవుట్ అయిపోయినా సరే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉందని ఫీల్ అవుతారు. అట్ ది సేమ్ టైం ఇనిషియల్గా మనం కొంచెం టైం తీసుకున్నప్పటికీ చివరిలో మంచిగా ఫినిష్ చేయడానికి స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ ఉన్నారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. సో గ్రూప్ స్టేజ్లో మన టీమిండియాకు బిగ్గెస్ట్ పాజిటివ్ ఇదే. అఫ్కోర్స్ 2 మ్యాచ్లో ఇషాన్ కిషన్ కొట్టాడు, బట్ స్టిల్ ఒక మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 50 కొట్టాడు, అండ్ ఒక మ్యాచ్లో శివన్ దుబే 50 కొట్టాడు. అండ్ ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మన కెప్టెన్ సూర్య కూడా ఒక అద్భుతమైన నాక్ కొట్టాడు. విచ్ మీన్స్ ఇప్పటివరకు T20 వరల్డ్ కప్లో మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అద్భుతంగా క్లిక్ అయ్యారు. మెయిన్ మన వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ చాలా మెచ్యూర్గా కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం బ్యాటింగ్ కూడా ఎక్కువగా మార్చట్లేదు. ఆ టాప్ 1 అలానే ప్రతి మ్యాచ్లో కూడా సేమ్ పొజిషన్స్లో పంపుతున్నారు, ఎవరిని కూడా షఫుల్ చేయట్లేదు. కేవలం 5, 6, 7, 8 విషయంలోనే షఫుల్ చేస్తున్నారు, అండ్ ఇట్స్ కంప్లీట్లీ యాక్సెప్టబుల్. సో టు బీ ఫ్రాంక్, బయలాటరల్ సిరీస్లతో పోలిస్తే మన వాళ్ళ బ్యాటింగ్లో చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది ఈ వరల్డ్ కప్లో. ఎట్ ది సేమ్ టైం బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కూడా ఎక్కువగా షఫుల్ చేయట్లేదు, మంచిగా ఒక ప్లాన్కి స్టిక్ అయ్యి ఆడుతున్నారు. సో అప్రోచ్ అయితే కొంతమందికి నచ్చకపోవచ్చు. అంటే గతంలో ఈజీగా 220, 230, 240 కొట్టేసిన మన టీం ఇప్పుడు ఇలా ఆడుతున్నారంటే చాలామందికి నచ్చదు. బట్ వరల్డ్ కప్స్లో మన వాళ్ళు సక్సెస్ సాధించాలంటే ఇలాంటి బ్యాటింగ్ అప్రోచ్తోనే వెళ్ళాలి. 250 కొట్టేలు 300 కొట్టాలని బ్యాటింగ్ అప్రోచ్ అస్సలు పనికిరాదు. ఇనివే మన టీమిండియాకి అయితే ముందు చెప్పినట్టే లాస్ట్ 8 ఓవర్స్లో చాలా మంచి ఫినిష్ వచ్చింది, 100 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. దీనివల్ల మన వాళ్ళు పిచ్ మీద అబోవ్ పార్ స్కోర్ కొట్టారని చెప్పుకోవచ్చు. సో నెదర్లాండ్ బౌలర్స్ అయితే స్టార్టింగ్లో మంచిగానే వేశారు, బట్ టువర్డ్స్ ద ఎండ్ తమ మూమెంటంను కోల్పోయారు. వీళ్ళు ఆరెంజ్ అతను ఎక్కువగా ఫస్ట్ 10 ఓవర్స్లో యూజ్ చేశారు, అండ్ అతనికి చాలా బాగా బౌలింగ్ పడింది. 4 ఓవర్స్లో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బట్ మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం అంతలా క్లిక్ అవ్వలేకపోయారు. సో నెదర్లాండ్ బౌలర్స్ అయితే మన టీమిండియాని స్టార్టింగ్ ఇబ్బంది పెట్టారు, బట్ టువర్డ్స్ ద ఎండ్ ఆ మూమెంటంని క్యారీ చేయలేకపోయారు. ఇక చేజింగ్ విషయానికి వస్తే నెదర్లాండ్స్ టీం మంచిగానే ఆడారు. ఎక్కడ కూడా మరి 1 సైడ్గా ఓడిపోయేలా కనిపించలేదు. ఆల్మోస్ట్ ప్రతి బ్యాట్స్మెన్ కూడా రన్స్ కొట్టారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఏ బ్యాట్స్మెన్ కూడా తమకు వచ్చిన స్టార్ట్ను పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయారు. సో మరొకసారి నెదర్లాండ్స్ టీం యొక్క బ్యాటింగ్ చూసుకుంటే ఆర్యన్ తప్పితే మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా 15 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. విచ్ మీన్స్ వాళ్ళకి 7 వికెట్లు పడితే 6 బ్యాట్స్మెన్ 15 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. బట్ వీళ్ళు ఒక్కరి స్కోర్ మాత్రమే 30 దాటింది, అది కూడా బ్యాస్టేల్ 33 కొట్టి అవుట్ అయిపోయాడు. విచ్ మీన్స్ నెదర్లాండ్స్ బ్యాట్స్మెన్ వారు కూడా తమకు వచ్చిన స్టార్ట్ని పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయారు. మెయిన్లీ మన టీమిండియా బౌలర్స్ ఏ పార్ట్నర్షిప్ని కూడా పెద్దగా గ్రో అవ్వలేదు. పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీయలేకపోయినప్పటికీ రన్స్ని మంచిగా కంటైన్ చేశారు. బట్ ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తి మరోసారి మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు.
మెయిలీ స్పిన్ కనుగొలించే బ్లాక్ సాల్ వికెట్స్ అతను ఎంత డెడ్లీగా బౌలింగ్ చేశాడో మరోసారి ప్రూవ్ అయింది. 3 ఓవర్స్లో కేవలం 14 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. సో వరుణ్ చక్రవర్తి వేసిన స్పెల్ అయితే కంప్లీట్లీ నెదర్లాండ్స్ టీంని బ్యాక్ ఫుట్ మీద పెట్టేసింది. మెయిల్ వాళ్ళకి కావాల్సిన యాక్సలరేషన్ దొరకలేదు ఎక్కడ కూడా. వేరే మిగతా బౌలర్స్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ మరియు బుమ్రా కూడా మంచిగానే బౌలింగ్ పడింది. ఇద్దరు కూడా తక్కువ రన్స్ ఇచ్చారు అండ్ బుమ్రా ఒక వికెట్ కూడా తీశాడు. పర్టికులర్గా స్కాట్ ఎడ్వర్డ్స్ బౌండరీ కొట్టిన తర్వాత బుమ్రా రివెంజ్ తీర్చుకున్నాడు. నెక్స్ట్ బాల్ వికెట్ తీశాడు. వేరే హర్షదీప్ సింగ్ చూసుకుంటే వికెట్ తీయలేకపోయినప్పటికీ పొదుపుగానే బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 22 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో మన మెయిన్ బౌలర్స్ ముగ్గురు కూడా ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా మంచిగా బౌలింగ్ చేశారు. వేరే ఆల్రౌండర్స్ విషయానికి వస్తే సుందర్కి ఫుల్ కోట ఇచ్చారు. ఇన్ఫాక్ట్ అతను ఒక్కడే మ్యాచ్లో 4 ఓవర్స్ బౌలింగ్ చేశాడు మన టీమిండియాకి. అండ్ ఈ 4 ఓవర్స్లో అతను బౌలింగ్ కాస్త అటు ఇటు అయింది. వికెట్ తీయలేదు, అట్ ది సేమ్ టైం 36 రన్స్ ఇచ్చాడు. బట్ మేబీ మన వాళ్ళు ఈ మ్యాచ్లో అతను బౌలింగ్ని టెస్ట్ చేద్దాం అనుకున్నారేమో. రాబోయే మ్యాచ్లో థర్డ్ స్పిన్నర్గా సుందర్ని ఆడించాలి లేకపోతే కుల్దీప్ని ఆడించాలని ఒక డైల్మా నుంచి బయట రావడానికి ట్రై చేశారు. సో క్లియర్లీ మనకి కుల్దీప్ మంచి జెన్యూన్ వికెట్ టేకర్లా కనిపిస్తున్నాడు సుందర్తో కంపేర్ చేస్తే. దీంతో మన వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ టైం నుంచి థర్డ్ స్పిన్నర్ అవసరమైతే కుల్దీప్ని టీంలో పెట్టుకుంటారు. సో సుందర్కి మ్యాచ్లో 4 ఓవర్స్ అవడానికి మేబీ ఇదే కారణం కావచ్చు. ఇక మిగతా ఆల్రౌండర్స్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా అయితే రన్స్ కొట్టించుకున్నాడు. మళ్ళీ డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేసినప్పుడు ఒక ఓవర్లో అతను గట్టిగా కొట్టారు. దీనివల్ల అతను ఎకానమీ 13కి వెళ్ళిపోయింది. వేరే శివం దూబే చూసుకుంటే అతను కూడా క్లోజ్ టు 12 ఎకానమీ బౌలింగ్ చేశాడు. బట్ 2 వికెట్లు తీసుకున్నాడు. సో దూబే అయితే ఓవరాల్గా ఈ మ్యాచ్లో చాలా మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బ్యాట్తో ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు అండ్ బాల్తో చూసుకున్న 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక చివరికి మన వాళ్ళు ఒక ఓవర్లో అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ ఇచ్చారు. బట్ ఇదంతా వర్కౌట్ అవ్వలేదు. సో యాక్చువల్గా మన టీమిండియా మ్యాచ్లో బౌలింగ్ విషయంలో కూడా ప్రయోగాలు చేసింది. మెయిన్ బౌలర్స్ ముగ్గురు కూడా ఎవరికి ఫుల్ కోట్ ఇవ్వలేదు. ఎక్కువగా ఆల్రౌండర్స్ చేత బౌలింగ్ చేయించారు. బట్ సూపర్ ఎయిట్ మ్యాచెస్ నుంచి చూసుకుంటే ఇలా ఉండదు. ఎక్కువగా మెయిన్ బౌలర్స్ బౌలింగ్ చేస్తారు. సో మన టీమిండియా అయితే సూపర్ ఎయిట్లోకి మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్సెస్తోనే వెళ్తున్నారు. మళ్ళీ మన వాళ్ళ బ్యాకప్ని చాలా స్ట్రెంథన్ చేసుకున్నారు. అంటే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చాలా గట్టిగా ఇంప్రూవ్ అయింది. అట్ ది సేమ్ టైం మనకి బౌలింగ్ ఆప్షన్స్లో చూసుకుంటే కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. బట్ మన వాళ్ళు ఏదైనా సీరియస్గా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయం ఉందంటే అది ఫీల్డింగ్ మాత్రమే. పర్టికులర్గా క్యాచింగ్ అనేది చాలా దారుణంగా తయారైంది. ఇప్పటివరకు T20 వరల్డ్ కప్లో చూసుకుంటే సెకండ్ వరస్ట్ క్యాచ్ ఎఫిషియన్సీ మందే. అందరికంటే ఎక్కువగా ఐర్లాండ్ టీం వల్ల 10 క్యాచ్లు డ్రాప్ చేశారు. అండ్ వాళ్ళ తర్వాత మన వాళ్ళే 9 క్యాచ్లు డ్రాప్ చేశారు ఇప్పటివరకు T20 వరల్డ్ కప్లో. సో మన టీమిండియా క్యాచింగ్ విషయం మీద చాలా గట్టిగా ఫోకస్ పెట్టాలి. అదర్వైజ్ మన టీమిండియా ఏదైనా మెయిన్ మ్యాచ్లో ఒక ఇంపార్టెంట్ క్యాచ్ని డ్రాప్ చేస్తే మన వాళ్ళ మ్యాచ్ని కోల్పోవచ్చు. సో ప్రజెంట్ మన టీమిండియాను కలవర పెడుతున్న విషయం ఏదైనా ఉందంటే అది క్యాచింగ్ మాత్రమే. అదర్వైజ్ మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా మన టీమిండియా చాలా బలంగా కనిపిస్తుంది. సో చూడాలి మరి మన టీమిండియా సూపర్ దగ్గర నుంచి అయినా సరే క్యాచింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకుని ఇంకా ఫుల్ స్ట్రెంత్ టీమ్గా మారుతారో లేదనేది.